కోల్కతా ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు చేసిన సమయంలో బెంగాల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సోదాల్లో బెంగాల్ ప్రభుత్వం సీఎం మమత జోక్యం చేసుకున్నారని ఈడీ చేసిన ఆరోపణల అంశంపై తీవ్రంగా స్పందించిన అత్యున్నత ధర్మాసనం దీనిపై సమగ్ర విచారణ జరగాలని అభిప్రాయపడింది. ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన 3 ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధించింది. ఈడీ అధికారులు బెంగాల్ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఐపాక్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదాలకు అవరోధం కలిగించారని, కీలక ఆధారాల్ని మమత తన వెంట తీసుకువెళ్లారని ఈడీ ఆరోపించింది. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. ఈడీ తన పరిధి దాటిందని, సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ హడావిడి ఎందుకని ప్రశ్నించిన దీది కక్ష సాధింపులో భాగంగానే ఈడీ సోదాలు చేసిందని ఆరోపించారు. తమ సోదాల్ని బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుందంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనల సందర్భంగా మమత ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని ఈడీ తరఫున వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐపాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్లను, అధికారుల ఫోన్లను లాక్కున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలను దొంగిలించడంతో పాటు బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారని ఆరోపించారు. కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారని, హైకోర్టులో తమ తరపు లాయర్ను వాదించకుండా అడ్డుకున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరపు లాయర్. ఈడీ సోదాల సమయంలో బెంగాల్ సర్కార్ మమతా బెనర్జీ జోక్యం చేసుకోవటం తమకు ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. కోల్కతా హైకోర్టులో చోటు చేసుకున్న గందరగోళంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈడీ వాదనలోని అంశాల్ని పరిశీలించకపోతే అది చట్ట విరుద్ధమే అవుతుందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సీఎం మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసి 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఘటన జరిగిన సమయంలో ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన 3 ఎఫ్ఐఆర్లపై స్టే విధించింది. ఐపాక్ ఆఫీసులో జరిగిన గందరగోళానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలని బెంగాల్ పోలీసులను ఆదేశించింది సుప్రీంకోర్టు. గతంలోనూ కేంద్ర సంస్థలు చట్టబద్ధంగా పనిచేసినప్పుడు సీఎం జోక్యం చేసుకున్నారని, ఈ వైఖరి సరికాదని వ్యాఖ్యానించింది.